యాంకర్ శ్యామల తనకు మాలిన రాజకీయాలలో తగుదునమ్మా అంటూ వెళ్లి అనవసరంగా బంగారం లాంటి కెరియర్ను నాశనం చేసుకుంది. ప్రస్తుతం యాంకర్ శ్యామలకు అటు బుల్లితెర ఇటు వెండితెరలోనూ అవకాశాలు వచ్చే పరిస్థితే లేదని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పర్యవసానం తెలియకుండా అర్థం లేని మాటలు మాట్లాడినందుకు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సి వస్తుంది. ఓవైపు మూవీ ప్రమోషన్స్ తో, మరోవైపు వివిధ టీవీ ఛానల్స్ లో యాంకరింగ్ తో పాటు నటిగాను మంచి పేరు సంపాదించింది యాంకర్ శ్యామల. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన శ్యామల ఆ పార్టీ తరపున ప్రచారం చేసింది. అంతకుముందు వైసీపీ గెలిచిన సమయంలోనూ యాంకర్ శ్యామల వైసీపీ కోసం ప్రచారం చేసింది. ఇక 2024 ఎన్నికలలోనూ వైసీపీకి జోరుగా ప్రచారం చేసిన శ్యామల పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగ గీతకు ప్రచారం చేసింది. శ్యామల కేవలం ప్రచారానికే పరిమితం కాలేదు. పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబును టార్గెట్ చేసి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. గుంటనక్క తోడేలు అంటూ ఒక సుదీర్ఘమైన కథని చెప్పింది. ఇక శ్యామల కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక యాంకర్ శ్యామల చెప్పిన గుంటనక్క తోడేలు కథ ఆమెపై విమర్శలకు కారణమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడం ఓకే, కానీ పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన కథలు చెప్పేంత, అనుచిత వ్యాఖ్యలు చేసేంత అవసరం లేదని యాంకర్ శ్యామల పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడ్డారు. ఆమెను ట్రోల్ చేశారు. వైసీపీ తరపున ప్రచారం చేసుకుంటే ఓకే, కానీ చంద్రబాబు రాజకీయ అనుభవం అంత కూడా శ్యామల జీవితం లేదని, అటువంటి శ్యామల చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమేమిటని నిప్పులు చెరిగారు. ఇక ఏపీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ కూటమి విజయం సాధించింది. దీంతో శ్యామలకు కష్టాలు మొదలయ్యాయని, తనను అప్పటికే కాల్ చేసి కొంతమంది బెదిరించారని శ్యామల ఒక వీడియో రిలీజ్ చేసి ఆవేదనను బయటపెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా శ్యామలను ఈటీవీ, మాటీవీ పక్కన పెట్టాయని సమాచారం. యాంకర్గా శ్యామలకు భవిష్యత్తులో అవకాశాలు ఇవ్వబోమని వీరు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబుతో, మెగా ఫ్యామిలీతో పెట్టుకున్న శ్యామలకు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అనవసరంగా గుంటనక్క తోడేలు అంటూ కథ చెప్పి శ్యామల తన భవిష్యత్తును తానే నాశనం చేసుకుందని తెలుగు రాష్ట్రాల్లో టాక్ వినిపిస్తుంది.